గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖలో మకం వేశారు. సంక్రాంతి సంబరాలను అంబరానంటేలా జరిపించడమే కాదు, ఏకంగా ఆయనే పలు విద్యలు ప్రదర్శించారు. గత కొద్ది రోజులుగా విశాఖలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న జీవీఎల్ తనదైన శైలిలో విశాఖ వాసులను ఆనందంలో ముంచెత్తారు. కట్టిపట్టి కరసాము చేశారు, కోలాటమాడారు, కుస్తీ చేశారు. హరిదాస్ గా నెత్తిన కలశం పెట్టుకోవటం నుంచి రిక్షా తొక్కడం వరకు సంక్రాంతి అంతతానే అన్నట్టుగా జీవీఎల్ గడిపారు. ఒక్కసారిగా జీవీఎల్ ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. జీవీఎల్ వచ్చే సార్వత్రిక ఎన్నికలో విశాఖ లోక్సభకు పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అందులో భాగంగానే పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. స్వతహాగా సెఫాలజిస్ట్ స్ట్రాటజిస్ట్ అయిన జీవీఎల్ సంక్రాంతిని ఘనంగా నిర్వహించి అందరి మన్ననలు పొందాలనుకున్నారు. అదే లక్ష్యంతో జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలతో రంగంలోకి దిగారు. అది కూడా భారీ హంగులతో. ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో 5 ఎకరాల్లో భారీ సెట్ వేయించారు. అందులో ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా విధంగా ఎద్దుల బండ్లు, మేలిమి జాతి ఎడ్లు, పూరిళ్లు, ముగ్గుల లోగిళ్లు, కరసాము, హరికథ దాసులు లాంటి 30కి పైగా కళా బృందాలను తీసుకొచ్చి జనవరి 12 నుంచి 17వ తారీఖు వరకు ధూమ్ధాం చేశారు. అంతేకాదు జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ తో పాటు పలువురు ఎంపీలు, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొనడం విశేషం. సాంస్కృతిక కార్యక్రమాల్లో మోహన భోగరాజు, సాయి కుమార్లతో పాటు పలువురు కళాకారులు, సుప్రసిద్ధ గాయకులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్యాలను ప్రముఖులు చాలా మంది తిలకించారు. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోసి దీవించారు. కేంద్ర మంత్రి స్వయంగా కొన్ని పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో కనుమ రోజు పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రిక్షా వాళ్ళను తన రిక్షాలోనే కూర్చోబెట్టి ఆ రిక్షాను ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో స్వయంగా జీవీఎల్ తొక్కారు. తర్వాత రిక్షా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. రోజుకు 20 రూపాయలు అద్దె ఇచ్చి రిక్షా తెచ్చుకుంటున్నామని, రిపేర్లు వస్తే మేమే చేయించుకోవాలని రిక్షా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయగా బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తానని, లేదంటే స్వంతంగా రిక్షా కొనిస్తానని జీవీఎల్ హామీ ఇచ్చారు. ఎన్నికల కోసం ఇంత చేస్తున్న జీవీఎల్ కు విశాఖ ప్రజలు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూద్దాం.